Hello Mama, day 45 prep series. Welcome to my channel. This is a Fitnex Mohan. ఈరోజు అయితే జిమ్కి అయితే వెళ్ళిపోయి మన వెయిట్ అయితే రివీల్ చేయటం జరిగింది. అదైతే జిమ్కి అయితే వెళ్ళిపోయి తమ్ముళ్ళందరం కలిసి మంచి సరదాగా డిప్స్ అయితే చేయటం జరిగింది. ఎందుకంటే మా వర్కౌట్ కూడా అప్పర్ బాడీ కాబట్టి ముందుగా వార్మప్ కోసం 4 మెంబర్స్ కలిసి ఈ విధంగా అయితే కొత్తగా ఉంటుందని చెప్పి పుషప్స్ అయితే ఈ విధంగా తీయటం జరిగింది. అది అయిపోయిన తర్వాత మన అప్పర్ బాడీలో ఫస్ట్ చెస్ట్ వర్కౌట్ కాబట్టి అప్పర్ బెంచ్లో డంబుల్ అయితే చేయటం జరిగింది. ఇంకో ముచ్చట చెప్తాను నేను ఏంటంటే, అది చాలామంది జిమ్ చేస్తున్నాం, బాడీ అనేది ప్రాపర్గా రావట్లేదు ఎందుకు అని వాళ్ళే సతమతం అవుతున్నారు. దాని సొల్యూషన్ చెప్తాను వినండి. ఏంటంటే, మీరు ఈరోజు చెస్ట్ వేసారనుకుందాం, చెస్ట్ షోల్డర్ వేసారనుకుందాం, మీరు రేపు బ్యాక్ వర్కౌట్ చేసుకోవాలి. అంతే తప్ప చేసిందే చేస్తూ ఉంటే మీకు మజిల్ గ్రో అనేది కనపడదు. మనం చేస్తున్న మజిల్ రికవరీ ఉండాలి. మెయిన్ రికవరీ లేకుండా మీరు ఎన్ని చేసినా సరే, ఎంతలా ప్రాపర్గా జిమ్ చేసినా సరే మీ బాడీ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు మండే నుంచి సాటర్డే వరకు ఒక టైం టేబుల్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. మండే అయితే చెస్ట్ అని, ట్యూస్డే అయితే బ్యాక్ అని, థర్స్డే ఇలా మీరు వే ఆఫ్లో మీరు మంచిగా మీకు ఒక ప్రాపర్గా టైం టేబుల్ సెట్ చేసుకోండి. అప్పుడు మీకు మజిల్ అనేది గ్రో అవుతుంది. ఎందుకంటే మనం వీక్లీ ఏదైనా సరే టూ టైమ్స్ వర్కౌట్ అయితే జరగాలి మీ బాడీకి. అండ్ రికవరీ కూడా ఉండాలి. మెయిన్ రికవరీ. ఏదో వాళ్ళు చేసేసాము, రేపొద్దున ఇంకోటి చేసాం, ఎల్లుండి చేస్తాం, అది కాదు. మనం ఈరోజు చేసాము అంటే 2 days కంపల్సరీ రికవరీ ఉండాలి. అప్పుడు నీ మజిల్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఆలోచించుకోండి. బిగినర్స్ కానీ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే, మనం మజిల్ రికవరీ అయితే కంపల్సరీ. సో వీక్లీ మీరు టైం టేబుల్ సెట్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకు బాగా అవుతుంది. సో ఈరోజు జిమ్ అయితే కంప్లీట్ చేసుకుని మనం ఇంటికైతే వచ్చేసి ఈరోజు మనం డిన్నర్ అయితే కనుక ఎలా ప్లాన్ చేసుకుని తినేయటం జరిగింది. ఎందుకంటే జిమ్ అయిన వెంటనే మనకి ఫుడ్ అందుకోకపోతే చాలా ఇబ్బందే. మరి ఇంకోటి ఏంటంటే, ఇంకో వర్కౌట్ వాకింగ్ అయితే చేయటం జరుగుతుంది. మనం మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour. మీకు తెలిసిందే కదా, కంపల్సరీ వాకింగ్ అయితే ఆపేదేలే. ఎందుకంటే మనకి ఇంకా కాంపిటీషన్ 16 days మాత్రమే. సో దానికోసం చాలా కష్టపడుతున్నా. సో మీ సపోర్ట్ మీరైతే కంపల్సరీ నాకు అవ్వాలి. సో ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వివరాల కోసం, మరిన్ని వీడియోస్ కోసం